హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి ఎలా అసైన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీని టీ కోడ్ వచ్చేసి OBB6. ఇంకోటి ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం ఏం చేసామంటే 4th క్లాస్లో బిజినెస్ ఏరియాస్ హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని క్రియేట్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలన్నమాట. అది 6th కాన్ఫిగరేషన్. నేను చేస్తున్నాను, చూడండి. అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దీని టీ కోడ్ వచ్చేసి OBB6 అన్నమాట. ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్ అయితే చేస్తున్నాము. ఈ టీ కోడ్ని ఉపయోగించి ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దాని టీ కోడ్ వచ్చేసి OBB6. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన బిజినెస్ ఏరియాస్ ఇవ్వాలన్నమాట. మన బిజినెస్ ఏరియాస్కి మనం ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్లో 2 లెటర్స్ ఇచ్చాము. తర్వాత ఏమి ఇచ్చాము, ఇక్కడ చూడండి, KS6H అని ఇచ్చాము మనం. దీని ముందు ఇలా రావాలన్నమాట. మనం ఇచ్చింది ఏంటి అనేది KS6H ఇలా ఇచ్చాము. దీని ముందు కూడా అంతే, KS6G. తర్వాత దాని ముందు KS6 విజయవాడ కాబట్టి V అని ఇచ్చాము. అలాగే వీటి ముందు కూడా KS6 ఇది ఒంగోలు కదా. నెక్స్ట్ KS6N నెల్లూరు. చూసారా ఫ్రెండ్, ఇలా ఇచ్చాము మనం ఇచ్చిన షార్ట్ కట్ ఏంటి, KS6 అనేది కామన్గా ఇచ్చాము అన్నిటికీ కూడా. ఇక్కడ SAPలో కూడా అంతే, KS6 అని ఇచ్చి నేను ఇక్కడ స్టార్ ఇస్తున్నాను. HGNV అవేమి ఇవ్వకుండా నేనేం చేస్తున్నాను, ఈ మూడిట్లో కామన్గా KS6 ఉంది, లాస్ట్లోనే మారింది. H అంటే హైదరాబాద్, G అంటే గుంటూరు, V అంటే విజయవాడ. లాస్ట్ లెటర్ ఒకటే చేంజ్ అయింది అనమాట. KS6 అనేది అన్నిటిలో కూడా కామన్గా ఉంది. నేను అది ఇచ్చి ఏం చేస్తున్నానంటే స్టార్ ఇచ్చాను. స్టార్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తే ఇవ్వండి మన కంపెనీ కూడా ఇవన్నీ మనవి అన్నమాట. అందుకే లాస్ట్లో మన కంపెనీ కూడా ఇచ్చాను. ఎందుకు, ఇవి మనవి అని తెలియటం కోసం. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఏది ఇచ్చాము, మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా KSCB. ఆ KSCB అనేదాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. KSCB చూడండి, ఇచ్చిన వెంటనే లాస్ట్లో మన కంపెనీ కూడా చూపిస్తుంది. అంటే ఇది మనది. కింద కూడా అంతే, సేమ్ అసైన్ చేయటాన్ని ఇలా చేయాలన్నమాట. KSCB అంటే ఇది మనది. ఇలా KS అని టైప్ చేయగానే వస్తుంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. క్లిక్ చేసిన KSCB ఇదిగోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అదిగోండి, ఓకేనా. ఇప్పుడు మనం సేవ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వచ్చేసి మన కంపెనీ కోడ్ KS66. అంటే ఈ కంపెనీ కోడ్ యొక్క బిజినెస్ ఏరియాస్ని ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేసాము అన్నది దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను సేవ్ అండ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి.
అది ఫ్రెండ్స్, మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, తర్వాత కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాము ఈ టీ కోడ్ తోటి. ఆ రెండింటిని OX16 అనే టీ కోడ్ తోటి అసైన్ చేసాము. తర్వాత OX03 ఆ టీ కోడ్ తోటి 5 బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేసాము. తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని ఒక దాన్ని క్రియేట్ చేసి ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఈ యొక్క OBB6 అనే టీ కోడ్ ద్వారా అసైన్ చేసాం అనమాట. ఇక్కడ లాస్ట్ అన్నది అదే అనమాట, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇదిగోండి SAPలో ఇలా చూపిస్తుంది అనమాట. ఇలా అసైన్ చేయాలి ఫ్రెండ్స్ బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.